హాయ్ అండి. ఈరోజు పర్ణశాల దగ్గరకొచ్చామండి. అంటే ఈరోజు జిమ్‌కి బంక్ కొట్టేసి ఇక్కడికొచ్చానమాట అండి. అంటే పర్ణశాల దగ్గర వర్క్ జరుగుతుందన్నమాట అండి. అంటే మార్నింగే కూలీలు ఎర్లీ అవర్స్ వచ్చేస్తారు కదండీ! సో, వాళ్ళకి పని పురమాయించడానికి, మెటీరియల్ అయి అప్పగించడానికి, ఈరోజు చేయాల్సిన పని చెప్పడం కోసం పర్ణశాల దగ్గరకొచ్చానన్నమాట అండి. సో, వాళ్ళకి పని చెప్పేసి ఇక్కడ అన్నయ్య, వదినాళ్ళు వస్తారు. వాళ్ళు ఇంటికాడ నుంచి. వచ్చిన తర్వాత వాళ్ళకి వర్క్ ట్రాన్స్ఫర్ చేసేసి నేను వెళ్ళిపోతానమాట. రిలీవ్ అయిపోతానమాట. ఇక్కడ వాతావరణం చాలా చాలా బాగుంటుందండి. ఎంత ఆహ్లాదంగా ఉంటుందంటే చక్కనైనటువంటి స్వచ్ఛమైనటువంటి గాలి, పచ్చని వాతావరణం. ఎన్నిసార్లు చెప్పినా సరే తనివి తీరదండి. ఇక్కడికి రావడం అనేది నాకు చాలా 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 ఇష్టం అండి. ఎందుకంటే మా వదినమ్మ కోరుకున్నటువంటి అన్ని హంగులు ఉన్నటువంటి మాకు స్థలం భగవంతుడు ఇన్నాళ్ళకి ఇచ్చాడని మేము అనుకుంటున్నాం. చక్కని జలజల పారేటటువంటి కాలువ, చక్కని పచ్చని వాతావరణం, గ్రామీణ వాతావరణం. మా ఇంటికి కూతవేడు దూరంలో 4, 5 కిలోమీటర్లండి. జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్‌లో ఇక్కడికి వచ్చేస్తున్నామండి. అంతేకాకుండా ఇక్కడ ఉన్న గొప్పతనం ఏంటంటే అండి, ఈ ప్రకృతిలో ప్రతీదీ ఉంటదండి. మీకు ఇప్పుడు ఈ జలజల పారేటువంటి కాలువలో బుడవ తామర ఉంటది. ఏ అక్షితల చెట్టు ఉంటదండి. మీకు చాలా సార్లు మనం అనుకుంటాం ఇదేదో పిచ్చి చెట్టు అనుకుంటాం. కానీ అక్షితల ఉన్నటువంటి మొక్కలు కూడా, ఆ గాలి కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి. అంతేకాకుండా మనకి ఈ గ్రీనరీని చూస్తే గనక ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయండి. మనకు జనరల్‌గా మనం ఇదివరకు మన మూలాలన్నీ కూడా పల్లెల్లోనే ఉన్నాయి కాబట్టి అయన్నిట్లికి దూరం అయిపోయాం. సో, పల్లెలో ఉండాలి అని చెప్పేసి కోరిక ప్రతి ఒక్కరికి ఉంటది. మనం అన్నీ ఫుల్‌ఫిల్ చేయలేకపోయినా కూడా అట్‌లీస్ట్ కొన్ని అందుబాటులో ఉన్నాయని కూడా ఫుల్‌ఫిల్ చేసుకుందాం అని చెప్పేసి ఈ పర్ణశాలను మేము ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం. చాలా చాలా బాగుందండి. ఈ వాతావరణం ఎంత చెప్పినా కూడా తక్కువే. ఇదిగోండి మా వదినమ్మ టిఫిన్ పట్టుకొని వచ్చేసింది. ఆ! కూలీలు కూడా వచ్చేసారమ్మా. ఆళ్ళకి పని అప్పచెప్పేసాము. వీళ్ళకి కూడా టిఫిన్ తెచ్చాను. ఈరోజు ఇడ్లీ తీసుకొచ్చాను. వాళ్ళకి కూడా ఇడ్లీయేనా? వాళ్ళకి ఇడ్లీనే. ఇడ్లీ ఈజీగా అయిపోతది కదండీ! ఇడ్లీ వేసి అంటే తీసుకొచ్చాను. ఇడ్లీ అంటే గుర్తొచ్చిందండి. ఈరోజు ఇడ్లీ డే అండి. అవునా? ఆ! నాకు తెలియకుండానే ఇడ్లీని పంచిపెట్టానండి. ఇడ్లీ డే అనమాట అండి. అంటే ఇడ్లీ గురించి మనం ఈ సందర్భంగా మనం ప్రస్తావించుకోవాలండి. ప్రేమతో అంటే వస్తానుండు. ఇడ్లీ, ఇడ్లీ అనేది మనకి ఎప్పటినుంచో పురాతన కాలం ఉన్నటువంటి పలహారాల్లో అంటే బ్రేక్‌ఫాస్ట్‌లో మనకి ఇడ్లీ కూడా పార్ట్ అయిపోయిందండి. చూడండి మనకి బ్రిటిష్ కాలంలో అంటే మనం బాగా ఓల్డ్ బుక్స్ గనక చూస్తే గనక ఆ రోజుల్లో ఇడ్డెన్‌లు అనేవారండి. ఇడ్డెన్‌లు. వంశీ పుస్తకాల్లో రాస్తా ఉంటాడు. ఇడ్డెన్‌లు అంటే ఇడ్లీలనమాట అండి. ఆ ఇడ్లీలు ఇవాళ ఆ ఇడ్లీ పేరు చెప్తుంటే జనం అంతా అయ్యబాబోయ్! కార్బోహైడ్రేట్స్ తినకుండా ఈ ఆరోగ్యం పాడైపోతది అట్లా ఇట్లా అని. దీనికి ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉందండి. అంటే మితంగా తీసుకోవాలి ఆహారాన్ని. నంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్‌లో కదా తీసుకోవాలి. అంటే ప్రతి మనిషికి రోజు 40% కార్బోహైడ్రేట్స్ కావాలండి. అలాంటిది ఒక పట్టుకి 80% మనం కార్బోహైడ్రేట్స్ తిన్నామనుకోండి ఏమవుతది? ఇబ్బందే కదా! కాబట్టి ఇడ్లీ కూడా పౌష్టికాహారమే. కాకపోతే ఏంటంటే దాన్ని తినే విధానం ఉంది. దాని యొక్క ఈ ఇది ఉంది. అంటే మనకి మా మా ఇంట్లో కూడా రోజు ఇడ్లీలే ఏస్తదండి మా వదినమ్మ. అయితే రకరకాలైనటువంటి ఇడ్లీలు అంటే ఇడ్లీలే గాని రకరకాల కాంబినేషన్. దాంట్లో రకరకాల చట్నీస్ ఏస్తా ఉంటది. లేతే కొంచెం ఈ వేరే వేరే ఇంగ్రీడియెంట్స్ కలుపుతది. అట్లా రకరకాలుగైనటువంటి ఇడ్లీలతో తయారవుతది. రోజు మాకు బ్రేక్‌ఫాస్ట్ ఉంటదండి. ఇడ్లీలతో పాటు మళ్ళీ సోడంబలు తాగుతాము. ఏబీసీ జ్యూస్ తాగుతాము. వెజిటబుల్ జ్యూస్ తాగుతాము. ఇది కాంబినేషన్. అంటే ఇడ్లీలు ఏంటంటే నాకు తెలీదు కదండీ. చిన్నప్పుడు మా ఈ పల్లీల చట్నీ చేత్తే మా అత్తమ్మ చేసేదండి. మా ఇంట్లో మా అత్తమ్మే మాకు అన్నీ ఏర్పాటు చేసేది కదా! చేస్తే పల్లీల చట్నీ అంటే చాలా చాలా ఇష్టమండి. అందుకని ఒక వాయికొచ్చి 24 ఇడ్లీలు ఉంటాయి కదండీ! సగం పైన ఇడ్లీలు మేము కుమ్మం ఎత్తేసేవాళ్ళం. ఆ రోజుల్లో అవి వేరు. అప్పుడు అవగాహన లేదు. అప్పుడు శారీరక శ్రమ ఉండేది. క్రికెట్ ఆడేవాళ్ళం కాబట్టి ఖర్చయిపోయేది. కానీ ఈ ఏజ్‌లో ఇప్పుడు అన్ని ఇడ్లీలు తినడం అంటే శ్రేయస్కరం కాదు కదండీ! అంటే తినేది విధానంలో అండ్ ఇవాళ ఇడ్లీ డే గురించి మాట్లాడుకున్నాం కాబట్టి చెప్తున్నాను. ఇడ్లీలు ఒక 3, 4 ఇడ్లీలు దాంతో పాటు కొంత ప్రోటీన్. అంటే ఏంటి? పల్లీల చట్నీ కొంచెం, కొంచెం కొబ్బరి చట్నీ, కొంచెం బొంబాయి చట్నీ. ఇలా 3 రకాల చట్నీలు అనుకోండి. కార్బ్స్‌తో పాటు మనకి ప్రోటీన్ అందుతుంది. అంటే సరిపడేటువంటి ఆహారం లభ్యమవుతుంది.
అంతేకాకుండా మన సౌత్ ఇండియన్స్ కండి ఇడ్లీ చాలా ప్రీతిపాత్రమైనటువంటి టిఫిన్ అండి. మనం ఎక్కడికెళ్ళినా కూడా ప్రయాణాల్లోనూ ఆటిల్లోనూ ఫస్ట్ ప్రిఫర్ చేసేది దేనికి చేస్తామండి మనం? ఇడ్లీకి ప్రిఫర్ చేస్తాం. అంటే ఇడ్లీ కొంచెం తేలికపాటిగా ఈజీగా అయిపోతది. ఆయిలీ ఫుడ్ ఉండదు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పి ఇడ్లీ తింటాం. ఇంకా మీకు చూసుకుంటే గోదావరి జిల్లాలో ఇంకోటుందండి. ఫస్ట్ హోటల్‌కెళ్తే ఏం చేస్తారో తెలుసా? ముందు ఇడ్లీ పట్టరావయ్యా, 2 ఇడ్లీ పట్టరా అని చెప్తారు. 2 ఇడ్లీ తీసుకొచ్చి అప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ఆహ్, హ్మ్, పెసరట్టు, ఉప్మావో, లేపోతే పూరియో, బోండావో ఇంకోటి తింటా ఉంటారన్నమాట. అంటే గోదావరి జిల్లాలో ఏ హోటల్‌కెళ్ళండి, చిన్న హోటల్‌కెళ్ళండి, పెద్ద హోటల్‌కెళ్ళండి, ఏ హోటల్‌కెళ్ళినా కూడా ఫస్ట్ ఇడ్లీ తింటాం కదండీ! ఇడ్లీలో 3 రకాల చట్నీలేస్తాడండి. కొబ్బరి చట్నీ ఏస్తాడు, పల్లీ చట్నీ ఏస్తాడు, అల్లం చట్నీ ఏస్తాడు. కొన్ని కొన్ని హోటల్లో బొంబాయి చట్నీ కూడా ఏస్తాడనమాట అండి. చక్కగా అయి ఎలాగనుకుంటున్నారు, మళ్ళీ గట్టి చట్నీలండి. ఏదో నీళ్ళలాగా ఇచ్చేయటం కాదు. మీకు ఉదాహరణ చెప్పాలి. హైదరాబాద్‌లో నేను ఉన్నప్పుడు చూస్తే ఏందిరా నాయనా సంచిలో లిక్విడ్‌గా ఇది పల్లి చట్నీ అని, ఇది కొబ్బరి చట్నీ అని చెప్పేసి లిక్విడ్‌గా ఇస్తాడండి. అందులో ముంచుకొని తినాలన్నమాట అండి. ఆ చట్నీ అని ఫీల్ అయ్యి తినాలి తప్ప చట్నీ కాదండి. అంత కరువాసిపోయేవాళ్ళనమాట అండి. అలాంటిది భీమవరం వస్తే గనక మీకు ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా తింటే గనక ఎంత గట్టి చట్నీ అండి. కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, ఇన్ని 3 రకాల చట్నీ. అంటే టిఫిన్ ఎలా ఉన్నా కూడా ఆ చట్నీలతో తినేయచ్చమాట అండి. అందులోకి మా వోళ్ళంతాని ఈ చట్నీలో ఈదుతా ఉంటారండి. ఈదుతూ తినేస్తా ఉంటారన్నమాట. అన్ని రకాల చట్నీలు. మా మా బంధువులు వస్తా ఉంటారు కదండీ! మా బావాళ్ళొచ్చినప్పుడు, "ఏంట్రా నాయనా ఇన్ని రకాల చట్నీలేత్తన్నారు, ఇంత గట్టి చట్నీలేత్తన్నారు. మా హైదరాబాద్‌లోనేమో సంచుల్లో ఏసేత్తున్నారు కర్మరా బాబు" అని చెప్పేసి ఆళ్ళు బాధపడతా ఉంటారు. ఇక్కడికొచ్చినప్పుడు గట్టిగా వాళ్ళు దర్వేసేస్తా ఉంటారండి. ఇలాగా మన ఇడ్లీని పార్ట్‌గా పెట్టుకొని, ఇవాళ ఇడ్లీ డే సందర్భంగా మనం చక్కగా 2 ఇడ్లో, 3 ఇడ్లో తిన్నామనుకోండి, దాంట్లో ప్రోటీన్ కూడా పార్ట్. అంటే నేనేమన్నానంటే ఏం తిన్నా పర్వాలేదు. కానీ దాంట్లో ఖచ్చితంగా మీరు ప్రోటీన్‌ని పార్ట్‌గా చేసుకోండి. అది రాజమా అవ్వచ్చు, పల్లీలవ్వచ్చు, శనగలవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కాపోతే ప్రోటీన్ అనేది వన్ ఆఫ్ ది పార్ట్‌గా ఉండాలి. ఇడ్లీ మనకి ఉప్పుడు రవ్వ, మినపప్పు కాంబినేషన్ సాధారణంగా అందరూ జనరల్‌గా చేసుకునేదండి. కానీ ఇవాళ హెల్త్ అవేర్‌నెస్ వచ్చిన తర్వాత చాలా రకాల మల్టీగ్రెయిన్స్ ఇంగ్రీడియెంట్స్ ఇయన్నీ కలుపుకొని చేసుకుంటున్నారు. లేతే తెలియపోతే జస్ట్ మీరు యూట్యూబ్‌లో కొడితే నంబర్ ఆఫ్ ఇడ్లీస్, రకరకాల ఇడ్లీలు మీకు హైదరాబాద్‌లో కూడా ఉన్నాయి. మొన్న ఏదో చూస్తే కనుక 60 రకాల ఇడ్లీలేస్తాడంట. ఉదాహరణకి ఎందుకంటే మా సంజమ్మ ఎప్పుడు కూడా మామూలు ఇడ్లీ చేయదండి అసల. మామూలు ఇడ్లీ అసలు చేయదు. మల్టీగ్రెయిన్ ఇడ్లీ అనో, లేపోతే న్యూట్రిషన్ ఇడ్లీ అనో రకరకాలు. తను కూడా వీడియోలు పెడతా ఉంటది కదా! మీరు చూడండి. లేదంటే గనుక యూట్యూబ్‌లో బోలెడన్ని బొచ్చెడున్నాయండి అసల. ఎన్ని రకాల ఇడ్లీలున్నాయంటే అన్ని రకాలు. అంటే ఇడ్లీ అనేది మనకొక ఎమోషన్ అండి. అంటే ఇడ్లీని చూడగానే టెంప్ట్ అయిపోతాం. అందులోకిని గోదావరి జిల్లాలో సౌత్ ఇండియన్స్ అయితే ముందే టెంప్ట్ అయిపోతారు. ముందరగా ఎలగానే మా ఎండీ ఉన్నారండి. ఆయన పెద్ద కోటీశ్వరుడు, బోలెడంత డబ్బున్నవాడు. కానీ ఆయనకి వీక్‌నెస్ ఏంటంటే ఇడ్లీ. మీకు ఉదాహరణకు ఒక జోక్ చెప్తాను నేను. ఎక్కడికెళ్ళినా కూడా ఆయన్ని ఆహ్, "ఇడ్లీ వేడిగా ఉందటయా" అని అనేవాడు. ఆ! ఉందని మామూలుగా ఇడ్లీయే తినేవాడు ఆయన. ఎందుకంటే ప్రయాణంలో ఈజీగా ఉంటది కాబట్టి ఆయన ఇడ్లీ ప్రిఫరబుల్, ఇడ్లీ తింటాడు. ఓసారి ఒక విజయనగరం అని ఒక ఊరెళ్ళేవాడిని. అక్కడికెళ్తే "ఇడ్లీ వేడిగా ఉందా" అని మామూలు యాజ్ యూజువల్‌గా అడిగాడు ఆవిడని. అడిగితే "ఇడ్లీ చల్లగా పడిపోయిందండి ఇడ్లీ" అన్నది. ఆవిడ ఏం చేసింది తెలివిగా "సాంబార్ ఇడ్లీ వేడిగా ఉందండి" అన్నది. మాకు బుర్రగా తట్టాలి కదండీ! వేడి వేడి సాంబార్‌లో చల్లారిపోయిన ఇడ్లీ ఏసి మాకు పెట్టిందండి. విజయనగరంలో జరిగిన ఈ సంఘటన నాకు తరచూ గుర్తొస్తా ఉంటదనండి. అంటే ఇడ్లీ అనేది అంత ఎమోషను చక్కగా. అంటే మాకు ఇంకా ఇప్పుడు ఇటు కోనసీమ వెళ్ళామనుకోండి మండపేట, ఇటు అక్కడ ఊతప్పాలుంటాయి. ఇదే కాంబినేషను. మళ్ళీ ఇక పొట్టిక్కలుంటాయండి. పొట్టిక్కలు చక్కగా పనసాకులో కట్టి, మళ్ళీ ఇదే చట్నీలో ఏసిస్తా ఉంటారు. ప్రత్యేకంగా కోనసీమ స్పెషల్ ఫుడ్ అనమాట అండి పొట్టిక్కలు. చక్కగా ఎందుకంటే ఆ పనసాకులో ఉండేటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ కూడా దానికి అబ్జార్బ్ అయ్యి చక్కగా తినొచ్చు. అది కూడా ఏంటంటే ఆయిల్ లేకోకుండా ఆవిరి మీద వేడి చేసి ఇస్తాడు కాబట్టి పొట్టిక్కలు. కాపోతే ఏంటంటే ఒక పర్టిక్యులర్ టైంలో మాత్రమే దొరుకుతాయండి పొట్టిక్కలు అక్కడ. ఎప్పుడన్నా ఈసారి నేను మండపేట గాని, అంబాజీపేట గాని అటువైపు వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా ఆ పొట్టిక్కల్ని అంటే అఫ్‌కోర్స్ ఈ ఈ మధ్య కాలంలో ఇటువైపు కూడా పెడుతున్నారు కానీ ఫేమస్ అక్కడ మేడం కోనసీమలో ఆ పొట్టిక్కలు. నిజంగా ఈ ఇడ్లీ డే రోజుని చక్కని ఇడ్లీ గురించి కొంచెం సమాచారం, కొంచెం మన ఎమోషన్స్, ఇడ్లీ మన జీవితంలో ఎలా పార్ట్ అయ్యి ఉంది, ఇయన్నీ కూడా మీతో పంచుకునేటువంటి
అవకాశం కలిగినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. మా ఫేవరెట్ ఫుడ్ కూడా ఇడ్లీయే. డైలీ ఏం తిన్నా తినకపోయినా కూడా 2, 3 ఇడ్లీ అయితే ఖచ్చితంగా మా వదినమ్మ పొద్దున్నే రకరకాల చట్నీతో కాంబినేషన్. ఇప్పుడు చూడండి, అనుకోకుండా యాదృచ్ఛికంగా కూలీలకి ఇడ్లీలు తెచ్చింది, నాకు ఇడ్లీలు పెట్టింది. అంటే ఇంకా ఏం తిన్నా తినకపోయినా 2 ఇడ్లీ అయితే కామన్‌గా పొట్టలో ఏసేయాల్సిందే. దాంట్లో రకరకాల చట్నీలు. ఇంక మా సంజమ్మ వచ్చినప్పుడైతే రకరకాలు పెడతా ఉంటది. మేము తిడతా ఉంటాం. ఇదేంటిది, మీ ఇంటికాడైతే అన్ని రకాల ఫుడ్‌లు చేస్తావు, మా ఇంటికొచ్చాయంటే, నేను ఇక్కడ పని చేయడానికి వచ్చానండి, రెస్ట్ తీసుకుంటానికి వచ్చానని చెప్పి 9:30, 10కి లెగుతా ఉంటదండి. ఆ! ఇలాగా ఈ ఇడ్లీలు చాలా ఆ ఆరోగ్యం, తినే విధానం, దాంట్లో ప్రోటీన్ మిక్స్ చేసుకొని తినండి. ఇది ఇడ్లీ పేరు చెబితే భయపడిపోవాల్సిన పని లేదండి. అన్నీ కార్బో కాదు. కార్బోతో పాటు ప్రోటీన్ మిక్స్ చేసుకోండి. లేదంటే గనక మీకు ఇంకొక టెక్నిక్ కూడా ఉందండి. ఇడ్లీల్లో మీరు చక్కగా నెయ్యేసుకున్నారనుకోండి, కొంచెం కారప్పొడేసుకొని, కొన్ని నెయ్యేసుకొని తిన్నారనుకోండి, మీకు డైరెక్ట్ కార్బో వచ్చినటువంటి స్పైకు, అంటే గ్లూకోజ్ స్పైకు రాదనమాటండి. కొంచెం తగ్గిపోతుందనమాటండి. ఇన్సులిన్ స్పైక్ అయన్నీ కూడా మీకు కరెక్ట్‌గా ఉంటాయి కాబట్టి, మీరు ఎప్పుడు ఇడ్లీ తిన్నా కూడా నెయ్యిని కూడా పాటుగా చేసుకోండి. అప్పుడు మీకు దాని నుంచి వచ్చేటువంటి కార్బో నుంచి రావాల్సినటువంటి ఎఫెక్టు అంత రాదు. తగ్గిపోతుంది. కొంచెం తగ్గిపోతుంది. కాబట్టి అందరూ చక్కగా హాయిగా ఇడ్లీలు తినండి. చక్కగా ఆస్వాదించండి. ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటారొచ్చు. చక్కగా ఆస్వాదించొచ్చు. జై ఇడ్లీ అండి.